హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. నేను నిన్న తిరుమలకెళ్ళాను. తిరుమలలో ఎలా డెకరేషన్ చేశారో వైకుంఠ ఏకాదశికి మీరందరికీ ఈ వీడియోలో చూపించాలా అని నాకనిపించింది. ఇప్పుడు మామూలుగా చెకింగ్ దగ్గరనే దాదాపు 15 నిమిషాలు మాకు టైం పట్టిందండి. ఆ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము కొండ ఎక్కాము. కొండ ఎక్కినప్పటి నుంచి క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఎంత పొగమంచు, కొండలంతా పచ్చని కొండ, కొండల నడుమ బాగా మంచు పడుతూ ఉంది. చిన్న చిన్నగా మంచు పడతా ఉంటే, ఈ కొండలో వెళ్తా ఉంటే ఎంత ఆహ్లాదంగా, ఆనందంగా ఉందంటే చెప్పటానికి హ్మ్. చే నోరు రావటం లేదండి. మనం ఊటీని తలపించేంతలాగా ఉందండి ఈ తిరుమల కొండ. నేను ఇదంతా ఫస్ట్ నుంచి వీడియో తీశాను. ఇది ఎంట్రన్సు అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఇలా డెకరేషన్ చేశారండి. ఎక్కడ చూసినా దేదీప్యమానంగా రకరకాల కలర్స్ లైట్లు, పువ్వులు, పూలు ఎంత అందంగా ఉన్నాయో, ప్రకృతిలో ఇంత అందమైన పువ్వులు, ఇన్ని రకాల పువ్వులు ఉన్నాయా అని మనకు అనిపించేలాగా అక్కడ పూలన్నీ డెకరేషన్ చేశారండి. లైట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా డెకరేషన్ చేశారు. ఆ లైట్లు ఎంత బాగా అంటే ఈవినింగ్ టైంలో అయితే ఇలా మనం బాగా చూడొచ్చు. చాలామంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళలేకపోతూ ఉంటారు కదా! చాలామంది రష్‌గుంటారు. అందరూ ఈ దర్శనాన్ని, ఈ అలంకరణని చూడలేరు. కాకపోతే జీవితంలో ఒక్కసారైనా కూడా అప్పుడంటే ఏకాదశి, ద్వాదశికి మాత్రమే ఇలా ప్రవేశం ఉండేది చూడటానికి. ఇప్పుడు భక్తులకు టీటీడీ వారు మంచి అవకాశాన్ని కల్పించారండి. 10 రోజులు ఆ ద్వారం ఓపెన్‌లోనే ఉంటుంది. ఇలా చూసారు గదా! ఎంత అందంగా ఉందంటే తిరుమల కొండ 2 కళ్ళు చాలనంత అందంగా ఉందండి. లైట్లయితేనేమి, ఆ డెకరేషన్ అయితేనేమి, లోపల గుడిలో అయితే రకరకాల పువ్వులు, పండ్లు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారండి. ఇన్ని రకాల పువ్వులున్నాయా? ఇంత వెరైటీ పువ్వులున్నాయా? అని నేనైతే చాలా పువ్వుల్ని వాటిల్లో చూడని రకాల పువ్వులన్నిటిని నేను చూశాను. ఇలా వీధిలో అంతా లైట్లు చెట్లకి, ఇట్లా కట్టెలకి ప్రతి ఒక్క వీధికి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రకం లైట్లు పెట్టారు. అక్కడక్కడ నెమలి, గరుత్మంతుడు, ఆవు, దూడ, ఇంకా స్వామివారి నామాలు, శంకు చక్రాలు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా నెమలి అయితేనేమి, తామర పుష్పం అయితేనేమి, ఒక్కొక్క చోట అటు సైడు, ఇటు సైడు మనకి స్వాగతం పలుకుతూ ఉన్నట్లు అలా డెకరేషన్ చేశారు. ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా గూడా ఇలా చూడాలని నేను అనుకుంటున్నాను. నిజంగా మనకు వైకుంఠం ఎలాగా ఉంటుందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే వైకుంఠం ఇలా ఉంటుందా అనేటట్లు అనిపిస్తూ ఉంటుంది. మనము నరకానికెళ్తాం అని అంటా ఉంటారు. నరకానికి వెళ్ళినా చాలా కష్టాలు పడాలి. స్వర్గానికి వెళ్ళినా కూడా చానా కష్టాలు పడుతూ అక్కడికెళ్ళాలంట. కానీ వైకుంఠానికి చేరితే ఆ కష్టాలు, సుఖాలు ఏమీ ఉండవంట. డైరెక్ట్ స్వామివారి చెంతకు చేరుతాము అని అనుకున్నాను. నాకు తెలిసినంతలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అని విన్నానండి ఇలా చెప్పినేది. మీరు కూడా ఇది నిజమో కాదో మీరు గూడా ఒకసారి తెలియచేయండి. ఇలా తిరుమలలో అంతా ఎంత డెకరేషన్ చేశారంటే ప్రతి ఒక్క చోట అంత బాగా డెకరేషన్ చేశారు. లైట్లయితే ఎంత ఆహ్లాదంగా అనిపించిందో. ఈ మంచు పడతా ఉందండి. మేము నైటు సా స్ ఇప్పుడు ఎంతయిందంటే 5:30 అట్లా అయింటుంది. కానీ ఎంతో చీకటి పడినట్లు అనిపించింది. చాలా చీకటి పడినట్లు అనిపిస్తుంది. లైట్‌గా చిన్నగా మంచు పడతా ఉందండి. మేమైతే అక్కడి నుంచి వచ్చేసి పుష్పగిరి మఠంలో మేము రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్‌లో ఇక్కడ
అంతా ప్యాకింగ్ అంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మేము మళ్ళీ మాడవీధులలోకి వెళ్ళాము. అక్కడ మేము వరాహస్వామిని దర్శించుకుందాము అనేసి వెళ్ళాము. అక్కడ 2 గంటలు పట్టిందండి వరాహస్వామి దర్శనము. ఇక్కడ క్యూ లైన్ అంతా వరాహస్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళే అండి. ఇక్కడిక్కడనే 5 లైన్‌లు తిప్పారండి ఆడాడే. దీనికి గూడా దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఈరోజే చివరి రోజు కదా! వైకుంఠ ద్వారం ఓపెనింగు. ఈరోజు నైట్ 12 2కో అలా టైంలో ఇది క్లోజ్ చేస్తారు. ఈరోజు చివరి రోజు కాబట్టి దర్శనానికి ఎక్కువగా మందొచ్చారు. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా పుష్కరిణి మీదగా వెళ్ళేసి స్వామివారి దగ్గరికి ఎదురుగా వెళ్ళేసామండి. అది నేను ఇంకొక వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉంది గాబట్టి, నేను ఈ వీడియోని ఫస్ట్, సెకండ్ పార్ట్ లాగా చేస్తూ ఉన్నాను. ఈ లైట్స్ చూడండి. గోవు పాలు తాగుతున్నట్లు గోమాత పిక్చర్ ఎంత బాగుందో. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి డెకరేషను, పక్కన లక్ష్మీదేవి డెకరేషను. చాలా అద్భుతంగా ఉందండి. ఎదురుగా స్వామివారికి ఎదురుగా ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే, అంత అందంగా డెకరేషన్ చేశారు. జీవితంలో ఒక్కసారైనా ఇలా చూడాలి అని ప్రతి ఒక్కరూ అనుకోని, ఏదో ఒక సమయంలో ఇలా సమయాన్ని కల్పించుకొని, అదృష్టం ఉండాలండి స్వామి దర్శనం కావాలి అన్నా, ప్రతి ఒక్కరికి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఇదండి వీడియో.